నోటి మాటతో ముఖస్తుతి చేస్తారు, నాలుగుతో అబద్ధాలు చెప్తారట, అబద్ధ సాక్ష్యాలు చెప్తారట, అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టిస్తారట, కత్తిపోటు మాట్లాడతారట, బుద్ధిహీనులు వాళ్ళకు ఉంటుందట, చెడు నడవడి గల దోసపు మాటలు వాళ్ళు మాట్లాడతారట. ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. చాలా నాలుగు కోసం మీరు అంతకుముందు మెసేజ్లు ఉన్నాయి కాబట్టి మీరు వినండి. నేను మీకు మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఎందుకంటే 7వ దూత యొక్క వర్తమానం నమ్మకపోతే ఈ యొక్క నాలిక ఆ విధంగా మారిపోతుంది. జగ్గే మోగోడైపోయినట్టు నువ్వు కూడా మోగోడైపోతావు. దేవుని యొక్క వాక్యం కానీ దేవుని యొక్క జీవము కానీ వారిలో ఉండదు. అందుకే మీరు సంఘ శాఖలో ఉన్న మనుషులు టచ్ చేయండి. ఎవరు టచ్ చేసినా కానీ ఎవరు కూడా వాక్యం మాట్లాడండి. మీ దగ్గర రాజకీయాలు మాట్లాడమంటే చక్కగా మాట్లాడతారు, మీ దగ్గర మత భేదాలు పుట్టించే విధంగా మాట్లాడమంటే మాట్లాడతారు. లేకపోతే అత్తగారి కోసం కోడలు చెప్తుంది, కోడల కోసం అత్తగారు చెప్తుంది, కూతురు కోసం తల్లి చెప్తుంది, తల్లి కోసం కూతురు చెప్తుంది, ఎదురింటేవాడి కోసం వెనకింటేవాడు చెప్తుంది, వెనకింటేవాడి కోసం ఎదవాడు చెప్తుంది. అంటే ఎంతసేపు ఒకరి మీద ఒకరు చాడీలు వేసుకుంటూ నిందలు వేసుకుంటూ వాడు అలాగండి వీడు ఎలాగండి అని చెప్పుకుంటానే ఉంటారు. కానీ వారి నోటులో శత్రువును కూడా దీవించే దీవెన వీళ్ళ నోట్లో ఉండదు. నిజంగా చెప్పండి, చర్చికి వెళ్తున్నారు కదా, ప్రార్థన చేస్తున్నారు కదా, సంఘ సేవలు ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చి ఎలా బతుకుతున్నారు చెప్పండి, ఇంటికి వచ్చి ఎలా జీవిస్తున్నారు చూడండి. వాళ్ళు నిజంగా గంటల తరబడి ప్రార్థన చేస్తున్నారు, చర్చిలకు వెళ్ళి వాళ్ళు ఎంతో బతిగా ఉన్నారు, ఉపవాసాలు చేస్తున్నారు, ఎన్ని కార్యాలు చేయాలి అన్ని కార్యాలు చేస్తున్నారు. కానీ ఇంటికి వచ్చి కానీ నార్మల్ జీవితాలే వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళని ఎటువంటి మార్పు లేదు. ఎందుకని దూత యొక్క వర్తమానం నమ్మలేదు. దేవుని మహిమగలదు కాక దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే మీ నోటిలో జీవం ఉంటుంది. ఈ కాలం యొక్క 7వ దూత యొక్క వర్తమానం మీరు నమ్మినప్పుడే, అది సత్యమని మీరు నమ్మినప్పుడే మీ నోట్లో జీవం ఉంటుంది. మీకు జీవం కావాలంటే 7వ దూత వర్తమానం నమ్మాలి. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా ఎవరైతే నమ్మలేదో వారి నోరు ఈ విధంగా మారిపోతుంది. ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా అంతకుముందు వారన లాస్ట్ వీక్ నేను ఏం చెప్పానంటే పరిశుద్ధాత్మ కోసం మనం చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ పొందుకుంటేనే దేవునికి మనకి సత్సంబంధాలు ఉంటాయని చెప్పాను. అంతేనండి. పరిశుద్ధాత్మ లేకుండా మనము దేవుడి దగ్గర నుంచి ఏం పొందుకోలేము. ఎందరైతే దేవుని కుమారులు ఉన్నారో కుమార్తెలు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ చేత నడిపించబడతారు. అంటే దేవుని ఆత్మ మనం ఉండాలంటే ఖచ్చితంగా వాగ్దాన వాక్యాన్ని నమ్మాలి. వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే, ఈ కాలంలో నెరవేరబడుతున్న వాగ్దాన వాక్యం దగ్గరికి వెళ్తేనే మనం పరిశుద్ధాత్మ పొందుకుంటాం. లేకపోతే పరిశుద్ధాత్మ మిస్ అయిపోతాం. హల్లెలూయా. అయితే వాగ్దాన వాక్యాన్ని కలుసుకోవడానికి పేతురు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు యోహాను కూటం పెట్టాడు. అక్కడ యోహాను ప్రార్థన కూటం పెట్టాడు. ఆ కూటంలో ముఖ్యమైన ప్రసంగికులు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలుపెట్టాడు. ఎలాంటి ప్రసంగం చేశాడంటే, ఎలాగైతే ప్రవక్తలందరూ ప్రవచించారో ఆ ప్రవచనాలన్నీ ఎత్తుకొని ఈ ప్రసంగం చేస్తున్నాడు. ఏమని అన్నాడు? యెషయా ప్రవచించిన ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పిన ప్రవచనం మీ వినికిడిలో ఈ దినము మీ మధ్యలో నెరవేరింది. ఏమన్నాడండి? యెషయా ప్రవచించిన ప్రవచనం కన్యక గర్భవతి కుమారుని కంటుందని చెప్పాడు కదా. ఇప్పుడు ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? ఆ నెరవేర్పు ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యెషయా 800 సంవత్సరాల క్రితం ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు అక్కడ నిలబడి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే అంటున్నాడు. ఎవరండి? గాడిద మీద ఎక్కువస్తారని చెప్పాడు. ఆ గాడిద మీద ఎక్కువచ్చే అసలైన మెస్సియాను మీక ప్రవచించిన ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే. ఆ యొక్క మీక ప్రవచించాడు బెత్లెహేములో పుడతాడని. బెత్లెహేములో పుట్టిన వ్యక్తిని నేనే అని ప్రతి లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుని అక్కడ మీ మధ్యలో ఈ దినము ఈ లేఖనం నెరవేరిందని చెప్తా ఉన్నాడు. ఎంతమంది గుర్తిస్తున్నారండి? ఈ కాలం ప్రవక్త కూడా ఎప్పుడైతే మలాకి గ్రంథం 4:5 తీసుకున్నాడో మీ వినికిడిలో ఈ లేఖనం ఫుల్ఫిల్ అయింది. ఆ యొక్క మలాకి 4:5 యొక్క ఫుల్ఫిల్ యొక్క నెరవేర్పు, ఆ నెరవేర్పు తెచ్చిన వ్యక్తిని ఎవరో కాదు, నేనే.
అని చెప్పి ఆ యొక్క వాక్యాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆ లేఖనాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ నేనే అన్న సంగతి బయలుపరుస్తూ ఉన్నాడు ఆయన. దేవుని మహిమలు కాక. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రసంగం మొదలుపెట్టాడు. ప్రసంగం మొదలెట్టిన తర్వాత పేతురు ఏమన్నాడంటే ఎక్కడో వెనకాల కూర్చున్న వాడు ఎదరకొచ్చేసాడు, ముంగరకు వచ్చేసాడు. ఎందుకంటే ప్రసంగం బాగా నచ్చింది పేతురికి. ఆ ప్రసంగం బాగా పేతురికి మెచ్చి ముందుకు వచ్చి కూర్చున్నాడు. ముందుకు వచ్చి కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడంటే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? పేతురు, నువ్వు రాయి లాంటి వాడివి, నీ తండ్రి సీమోను నా కోసం నీ కొరకు నీకు చెప్పాడు అనేక విషయాలు. మెసేజ్ వచ్చినప్పుడు ప్రవచనం అయితే మాట్లాడతాడని. ఇప్పుడు ఈ సీమోను పేరు ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఆలోచన తండ్రి చెప్పిన ఉపదేశం దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి ఏం చెప్పాడంటే మెసేజ్ వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడండి. ఏమే హల్లెలూయా. దేవుడు భూమికి వచ్చినప్పుడు ఏం చేస్తాడండి? హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు. ఆయన జాగ్రత్తగా గుర్తు పెట్టుకో, ఇప్పుడైతే హృదయ రహస్యాలు బయలుపెట్టే వ్యక్తి వస్తాడో ఆయన మెస్సయ్య అన్నాడు. నిజంగా మీరు మీ నిజమైన తల్లిదండ్రులుగా మీరు ఉండాలంటే మీ పిల్లలకు సత్యం నేర్పించాలి. దేవుని నామమున మహిమ కలుగును గాక. మీ పిల్లలకి సత్యం నేర్పించాలి. దేవుడు యోనాకు సత్యాన్ని నేర్పించాడు కాబట్టి ఆ మెస్సేజ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో యోనా విన్నాడు కాబట్టి యోనా పేతురుకు చెప్తున్నాడు. పేతురు నాన్నగారి పేరు యోనా. యోనా ఏం చెప్తున్నాడంటే, నాన్న నీవు పెద్ద అయ్యాక నా తరంలో మెస్సేజ్ రాలేదు, ఒకవేళ నీ తరంలో అయినా రావచ్చు. ఒకవేళ నీ తరంలో దేవుడు కనుక వస్తే ఎలా వస్తాడంటే ఆయన వచ్చినప్పుడు హృదయ రహస్యాలు బయలుపరుస్తాడు అని చెప్పాడు. ఏమే హల్లెలూయా. మీకు కనుక దేవుడు వచ్చే విధానం కనుక మీరు గుర్తిస్తే, దేవుడు వచ్చే విధానం కనుక మీరు తెలిస్తే మీ పిల్లలకు దాన్ని నేర్పిస్తారు, మీ పిల్లలకు దాన్ని బోధిస్తారు. లేకపోతే మీ పిల్లలకి ఏం చెప్తారు తెలుసా? కట్టుకోదని చెప్తారు. పవన్ కళ్యాణ్ కోసమో, చిరంజీవి కోసమో, లేకపోతే ఆ బాలకృష్ణ కోసమో, లేకపోతే సినిమా స్టోరీలని చెప్పి ఆ డ్రామాలు చెప్పి ఆ నాటకాలు చెప్పి నేర్పిస్తారు తప్ప పిల్లలకి. లేకపోతే కట్టుకథలని చెప్పి సందమామ రావే జావిలు రావే అని అయోమయం కథలన్నీ చెప్తారు కానీ, లేకపోతే చిట్టి చిలకమ్మ కథలు చెప్తారు కానీ, లేకపోతే ఏవో రకరకాల కల్పనా కథలు చర్చిలు జరుగుతున్న క్రిస్మస్ కోసం, లెండి దినాల కోసం, ఆచారాల కోసం, సిద్ధాంతాల కోసం చెప్తారు కానీ అవి నేర్పిస్తారు కానీ, నాన్న దేవుడిని దీవిస్తాడు, వెళ్ళి క్రిస్మస్లో కూర్చో, క్రిస్మస్ తాత వస్తాడు నీ చాక్లెట్ ఇస్తాడు అందులో కూర్చో, లేకపోతే శాంతా క్లాసులు నేర్పిస్తారు కానీ అబద్ధమైన కల్పన కథలన్నీ ప్రజలకు చిన్నపిల్లలకు నేర్పిస్తారు కానీ అసలు దేవుడు నీ జీవితంలోకి ఎలా వస్తాడో నేర్పించలేని తండ్రి అసలు తండ్రి కాదు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నీ జీవితంలోకి ఎలా వచ్చి నీతో ఎలా మాట్లాడతాడో నేర్పించలేని తండ్రి కాదు. ఎందుకంటే ఇతనికే తెలియదు దేవుడితో ఎలా సహవాసం చేయాలో, ఎలా మాట్లాడాలో, ఆయన ఎలా వస్తాడో, ఏ విధంగా మాట్లాడతాడో ఇతనికే తెలియదు. పిల్లడికి ఏం నేర్పిస్తాడు? పిల్లోడికి ఏం నేర్పిస్తాడండి? ఒకవేళ ఇతను తాగుతూ ఉన్నాడు అనుకోండి, పిల్లోడు కూడా అదే నేర్చుకుంటాడు. సిగరెట్లు కాలుస్తున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా సిగరెట్లు కాల్చడం నేర్చుకుంటాడు. ఒకవేళ ఇతను అబద్ధాలు ఆడుతున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా అబద్ధాలు ఆడుతూ నేర్చుకుంటాడు. ఒకవేళ ఇతను బూతులే తిడుతున్నాడు అనుకోండి, పిల్లోడు కూడా బూతులే తిట్టడం నేర్చుకుంటాడు. నువ్వు ఎలా తిడుతున్నావు నీ పిల్లోడు కూడా అలాగే తిడుతూ ఉంటాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు నీ పిల్లోడు కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అంటే నీ పిల్లోడికి ఎలాంటి పునాది వేస్తున్నావు నువ్వు? నీ పిల్లవాడికి, నీకు పుట్టిన నీ రక్తం పంచుకుని పుట్టిన నీ కుమారుడికి నువ్వు ఎలాంటి పునాది వేస్తున్నావు? నువ్వు ఎలాగ అసూయ పడుతున్నావో నీ పిల్లోడు కూడా అలాగే అసూయ పడడం నేర్చుకుంటాడు. నువ్వు ఎలాగా అబద్ధాలు ఆడుతున్నావో నీ పిల్లోడు కూడా అలాగే అబద్ధాలు ఆడుతూ నేర్చుకుంటాడు. నువ్వు ఏ విధమైన పునాది వేస్తున్నావో ఆ పునాదే నీ పిల్లోడు మీద నీ జీవితమే అతని పాదముద్ర. నీ అడుగు జాడలు వెంబడిస్తాడు నీ పిల్లోడు, నీ కుమార్తె, నీ కూతురు, నీ యొక్క బాబు, ఎవరైనా సరే నీ అడుగు జాడలు వెంబడిస్తారు. నీ అడుగు జాడలు వెంబడించినప్పుడు ఎంత జాగ్రత్తగా నడవాలి? నువ్వు చెడిపోవడమే కాకుండా నీ పిల్లలు కూడా చెడిపేసే కార్యం నువ్వు చేస్తున్నావు.
నువ్వు చెడిపోవడమే కాకుండా నువ్వు అసహ్యమైన వ్యక్తిగా మారిపోవడమే కాకుండా నీ కుమారుని కూడా అలా తయారు చేస్తున్నావు. ఇది ఎంత పనికిమాలిన చర్య తెలుసండి, ఎంత భయంకరమైన పాపమో తెలుసండి. అసలు క్షమించరాని నేరాల్లో భయంకరమైన నేరం ఏదంటే నీ యొక్క ప్రభావం అంతా నీ పిల్లోడి మీద పడుతుంది. దేవుడు నాకు మహిమ కలుగుగా. ఏమన్నా ఎంతమంది అర్థమవుతుంది? పేతురు ఒక మంచి మార్గాన్ని యోనా వేసాడు కాబట్టి ఈరోజు పేతురు వాక్యం మీద ఆసక్తి కలిగి వాక్యం వినడానికి ఇంట్రెస్ట్ చూపెట్టాడు. యేసుక్రీస్తు వాక్యం మాట్లాడుతుంటే నిజంగా వాక్యం మాట్లాడుతున్నాడు, ఈయన మెస్సయ్యే అని సంగతి గుర్తించి మరింత దగ్గరగా వెళ్ళి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాడు. ఆ పునాది ఎవరు వేసారు తెలుసండి? వాళ్ళ నాన్నగారు వేసాడు. నాన్న మెస్సయ్య వచ్చినప్పుడు అతను చక్కగా హృదయాంతరంగంలో నుంచి వాక్యాన్ని వెల్లడి చేస్తాడు, హృదయ రహస్యాన్ని బయలుపరుస్తాడు, నీ జీవితం ఏంటో చెప్తాడు, నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావు చెప్తాడు, ప్రవచనాన్ని ఎత్తుకుని మాట్లాడతాడు, ఆయన ఏ విధంగా నెరవేర్పు చేస్తున్నాడో ఇవన్నీ కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హల్లెలూయా అని చెప్తా ఉన్నప్పుడు ఆ మాటలు శ్రద్ధగా విన్న కుమారుడు తన తండ్రి చెప్పిన మాటలు బయట ఎన్ని విషయాలు చెప్పినా పట్టించుకోరని పిల్లలండి. ఒక 10 సంవత్సరాలు వచ్చే వరకు కూడా బయట ఎవరు మాస్టర్ నేర్పించినా, టీచర్ నేర్పించినా, లేకపోతే ఎవరు ఎన్ని నేర్పించినా ఎవరు పట్టించుకోరండి. పిల్లలు పట్టించుకోరు. అసలు 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తున్నారు అదే వింటారు. 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తున్నారో అబద్ధం నేర్పించిన అబద్ధం నేర్చుకుంటారు, చెడు నడత నేర్పించినా నేర్చుకుంటారు, మంచి నేర్పించినా నేర్చుకుంటారు. ఇంకొక విషయం ఏంటంటే నీ మాటల కంటే నీ జీవితాన్ని ఎక్కువ పరిశీలిస్తారు పిల్లలు. నీ జీవితాన్ని ఎక్కువ వాళ్ళు పరిశీలిస్తారు. ఏ సమయంలో అబద్ధాలు ఆడుతున్నావు, ఏ సమయంలో మోసాలు చేస్తున్నావు, ఏ సమయంలో మాట ఎలా మడకెడుతున్నావు, ఏ సమయంలో నువ్వు ఎలా నటిస్తున్నావో నీ పిల్లలు నేను గమనిస్తాను. ఎవరినో బయట మోసం చేయడం కాదు, నీ పిల్లలే నిన్ను మోసం చేసే కాలం వస్తుంది. నీ పిల్లలే నిన్ను నాశనం చేసే కాలం వస్తుంది. ఎందుకని నువ్వు వాళ్ళకి నీతి నేర్పించడానికంటే, మంచి నేర్పించడానికంటే చెడు ఎక్కువగా నేర్పించే వాళ్ళకి నీ చెడు ప్రభావం ఎక్కువ నీ పిల్లల మీద పడింది. అందుకని నీ జీవితంలో నీ పిల్లలు ఏ విధంగా మారిపోతారంటే కనీసం వాళ్ళని చూసి నీవు కన్నీళ్లతో ములిగి 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 కుషించిపోయే స్థితి నీకు దగ్గరికి తీసుకొస్తాడు దేవుడు. ఎందుకని నువ్వు పిల్లలు అటువంటి పునాది వేసావు కనుక. ఎంతమందికి అర్థమవుతుంది? అందరూ ఒకసారి ఆమె చెప్పండి. చక్కని పునాది వేసాడు యోనా. ఆ పునాదిని బట్టి పేతురు ఎలా మారుతున్నాడు చూడండి. పేతురు దగ్గరికి పోయి యేసుక్రీస్తు వచ్చి, ఓ సీమోను బరయోనా నువ్వు దండ్రులు అన్నాడు. బరయోనా అంటే అర్థం ఏంటంటే, హీబ్రూ భాషలో బరయోనా అంటే అర్థం ఏంటంటే నీవు యోనా కుమారుడివి, నీ తండ్రి పేరు యోనా. అంటే ఈయన ఎప్పుడు వచ్చాడు? ఈయనకి నిండా పోతే 30 సంవత్సరాలు కూడా లేవాడు. యోనా ఇంచుమించు 60 సంవత్సరాల క్రితమే చచ్చిపోడు. యోనా ఈయన పుట్టక ముందే చచ్చిపోడు, యేసుక్రీస్తు పుట్టక ముందే చచ్చిపోడు. కానీ యేసుక్రీస్తు పుట్టి 30 సంవత్సరాలు పరిచయం చేసి ఇప్పుడు పరిచయంలోకి వచ్చి ఈ పేతుని పిలిచేయమంటాడంటే, ఓ సీమోను బరయోనా అన్నాడు. ఓ యోనా కుమారుగా కమిన్ దగ్గరికి రా అన్నాడు. నా తండ్రి పేరు యోనా అన్న సంగతి ఇంకెలా తెలిసిపోయింది? వెంటనే అర్థమైంది, నా తండ్రి చెప్పిన హృదయ రహస్యాలు బయలుపరచబడిన దేవుడు ఈయనే అన్న సంగతి పేరు అర్థమైంది. ఆమేన్ హల్లెలూయా. వెంటనే ఆ యొక్క ముందు కూర్చున్నాడు. ప్రసంగం మొదలుపెట్టి యేసుక్రీస్తు ప్రసంగం మొదలుపెట్టి పేరు పెట్టి పిలిచాడు. పేరు పెట్టి పిలిచినప్పటికీ ఎక్కలేని ఎక్సైట్మెంట్ అంతా, ఎక్కలేని ఉత్సాహం అంతా కూడా పేతులో వచ్చేసింది. నా పేరు ఇంకెలా తెలిసింది? అసలు ఎప్పుడు నేను కలవలేదే, ఎప్పుడు ఇంకో మాట్లాడలేదే, ఎవరు చెప్పారు నా పేరని చెప్పి ఆయన కలవరిస్తూ యేసుక్రీస్తు దగ్గరగా వెళ్ళాడు. దగ్గరగా వెళ్ళి పేతురు యొక్క బాధ ఏంటో ఎరిగాడు. పేతురు బాధ ఏంటంటే రాత్రి అంతా కష్టపడ్డాడు. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పర్లేదు. హల్లెలూయా. రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా పర్లేదు. చాలా విచారంతో ఉన్నాడు. ఎంత సీనియర్ని, ఎంత మంచి చేపలు పట్టడంలో ఎక్స్పర్ట్ని, అయినా కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయానే అని చెప్పి చాలా బాధతో వేదంతో ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు మెల్లగా పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు ధోని కొంచెం లోనికి నడిపించన్నాడు. ధోని కొంచెం లోనికి నడిపించమన్నాడు.
హల్లెలూయా. మన మెసేజ్ ఇక్కడ ఆగింది. మొన్న వారం ఎక్కడ ఆగిందండి? లోతుకు నడిపించే దగ్గర ఆగింది. సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే వాక్యము పొందుకోవడం. ఏమే హల్లెలూయా. సంఘానికి ఎందుకు రావాలంటే మనం వాక్యాన్ని పొందుకోవడం రావాలి. కానీ వాక్యాన్ని పొందుకోవాలంటే కనీసము మిమ్మల్ని మైండ్ స్టాండర్డ్ చేసి వాక్యం యొక్క కేంద్రీకృతం చేయడానికి మినిమం టైం గంట పడుతుంది. లేకపోతే మీ చుట్టూ ఆలోచన వాక్యం చెప్తాం అనుకోండి. మా ఇంట్లో పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన ఏం చేసేవాడంటే వాక్యం చెప్తూ 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 అమ్మా తల్లి ఖాళీ ప్లేస్ వచ్చేసాడు ఏంటి అనుకోడు. ఎందుకంటే ఈమె పాస్టర్ గారు అప్పుడప్పుడు హల్లెలూయా ఆమెన్ అంటాడు కదండి. వాక్యం చెప్పిన తర్వాత ఆమె హల్లెలూయా అంటాడు. మధ్య మధ్యలో మిమ్మల్ని మెలుగు చేయడానికి ఈ పాస్టర్ గారు కూడా అలా చెప్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా అన్నాడు వాక్యం చెప్పి. ఆమె తడబడుతూ ఎల్లుల్లిపాయ కోసం ఆలోచిస్తున్నామో ఈయన ఆమెన్ హల్లెలూయా అంటే ఆ పన్నది సంఘంలో లేచి ఎల్లుల్లిపాయ అన్నాడు. అంటే ఈమె వాక్యం కోసం ఆలోచించట్లేదు. అక్కడ ఇంటి దగ్గర ఎల్లుల్లిపాయలు ఏమైపోతున్నాయో ఆలోచిస్తుంది. ఎల్లుల్లిపాయ కోసం ఆలోచిస్తుంది. ఈయన ఆమెన్ అన్నాడు. ఆమెన్ అంటే మానేసి ఆమె ఎల్లుల్లిపాయ ఉంది. ఏమన్నా నువ్వు ఇంటి దగ్గర ఎల్లుల్లిపాయలు ఏమన్నా ఆడబెట్టి వచ్చావా అంటే అవును పాస్టర్ గారు ఎల్లుల్లిపాయలు అంటే కాగలెత్తిపోతున్నాయేమో ఎండలో పెట్టి వచ్చేసానంట. అంటే మన ఆలోచనలు ఇక్కడే ఉంటాయి కానీ మొక్కలు ఇక్కడే ఉంటాయి కానీ బాడీ ప్రజెంట్గానే ఉంటుంది. కానీ ఆలోచనలు ఏ ఊరు వెళ్ళిపోతాయి తెలియదు. ప్రపంచం అంతా తిరిగితే అక్కడ పని ఏమైపోతుందో, ఇంటికాడ పిల్లవాడు ఏమైపోతున్నాడు, ఇంటికాడ కూర ఏమి ఉండాలి, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్లా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ యొక్క ప్రజెంటేషన్ అంతా తీసుకొచ్చి మమ్మల్ని వాక్యంలో పెట్టడానికి గంట పడుతుంది. మీరు అనుకుంటారు పాస్టర్ గంట చెప్పేడే ముగించట్లేదు అనుకుంటారు. ఆ గంటలో నువ్వు ఏమన్నా చెప్పండి. ఆ గంటలో నువ్వు ఆలోచించిన పని కోసమో లేకపోతే ఎల్లుల పని కోసమో లేకపోతే ఎన్నికల కోసమో ఆలోచించావు. ఇక్కడ ఏం ఆలోచించి ఏం పొందుకున్నావు? మిమ్మల్ని వాక్యంలో తీసుకురావడానికి పాస్టర్ పడే తప్పన ఎలా ఉంటుందంటే ఇలా కొద్ది వాక్యమైనా సరే హృదయంలోకి వెళ్తే బాగుండు, కొద్ది వాక్యమైన 2 ముక్కలైనా హృదయంలోకి వెళ్తే బాగుండు అని చెప్పి ఆయాసంతో ఆ మార్గంలో తీసుకురావడానికి ఇక్కడ మేము పునాది వేసి తిప్పబడతా ఉంటాం. హల్లెలూయా. అది నా తప్పన అన్నమాట. నా యొక్క గురి ఏంటంటే అన్ని ఒక్క 2 విషయాలైనా హృదయంలోకి వెళ్తే ఆ 2 విషయాలు బట్టి వారం అంతా వాళ్ళు జీవిస్తారు. ఆ 2 విషయాలు బట్టి వారం అంతా ప్రార్థిస్తారు. ఆ 2 విషయాలు బట్టి వారం అంతా దీవించబడతారు అని పాస్టర్ యొక్క ఆశ. దేవుడు నాకు మహిమ కలుగును గాక. నిజమైన పాస్టర్ డబ్బులు వచ్చి పాస్టర్ కూడా ఏమవుతున్నాయి, ఏం పాత చేసేది ఏంటి, వాటిని 2 ముక్కలు చెప్తే నాకు కానుకలాగా వచ్చేస్తాయి కదా, 3 డేస్ నేను పోవచ్చు కదా అనుకుంటాడు. డబ్బులు పాస్టర్ ఏంటంటే నేను ఎన్ని చెప్పినా సరే నా కానుకలాగా వచ్చేస్తాయి కదా నేను వెళ్ళిపోతాను, నాకు ఏంటి జీతగడ అలాగ ఆలోచిస్తాడు. కానీ నిజమైన కాపురు అలాగ ఆలోచించలేడు. నిజమైన కాపురు అలా ఉండడు. అతను హృదయంలో భారం ఉంటుంది. వాళ్ళ జీవితాలు వాక్యం పెట్టాలని, వాళ్ళ హృదయంలో వాక్యం పెట్టాలి. ఎందుకంటే వాక్యమే దీవెన. వాక్యం ద్వారానే వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు 10 మందిలో ఉన్నా, ఈ కుటుంబంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాక్యం ద్వారానే ఆరాధించబడతారు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఒకరోజు ఒక స్త్రీ ప్రార్థన అయిపోయింది. ఇంటికి వెళ్ళిన కూర ఉండలేదంట. కూర ఉండకపోతే ఆయన ఎందుకు నువ్వు కూర ఉండలేదు, అలా ఆయన దేవుడు నమ్మడు, వాక్యాన్ని నమ్మడు, చర్చిలోకి రాడు. నేను ప్రార్థన చూసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఆయన ఫుల్గా తాగేసి ఏమైనా ఇప్పుడు దాకా పని ఏంటి అలాగే శుభ్రంగా తిట్టేసి అన్నం పెట్టాను. అన్నం వండలేదంటే టైం అయిపోతుందని వెళ్ళిపోయాను, ఇప్పుడు వండుతాను. ఎంత పొగరే నీకని చెప్పి శుభ్రంగా ఆదవడితోడ శుభ్రంగా కొట్టేసి తిట్టేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తినేసి వద్దకు వెళ్ళాడు. ఆ రోజు ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్పాడంటే ఏమని చెప్పాడంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు ఒక పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్షలో నీకేలాంటి పరిస్థితుల్లో దేవుడి పక్షాన్ని నువ్వు ఎలా నిలబడతావో దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలు నిలబడాలి, సహనంతో నిలబడాలి, ఓపికతో నిలబడాలి, యథార్థంగా నిలబడాలి అని చెప్పి ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం అంతా చెవుల్లోకి ఎక్కించుకుని, హృదయంలోకి ఎక్కించుకుని ఎప్పుడైతే బలంగా ఇంటికి వెళ్ళిందో ఆ పరీక్ష అంటే ఏంటో ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది.
ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఇప్పుడు భర్త కొట్టేసి ఇప్పుడు ఏం చేయలేమే, బట్టలని చదివింది అత్తని అమ్మగారికి వెళ్ళిపోవాలా ఏమండి? లేదా మా ఆయన కొట్టాడని చెప్పి 2 రోజులు భోజనం చేయడం వండడం మానేసి మంచం మీద వెళ్ళిపోవాలా? ఏం చేయలేమే. ఇప్పుడు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. పాస్టర్ గారు వాక్యం అన్నారు. ఇప్పుడు ఈమె సహనంతో ఏం చేయాలంటే ఆమె శుభ్రంగా ఆమె ఏం చేసి ప్రార్థన చేసుకుంటూ పాట పాడుకుంటూ ప్రభువా నాకు ఇచ్చిన పరీక్షలో నేను విజయం సాధించాలి. హల్లెలూయా. నీవు నాతో మాట్లాడిన మాటలు ఈ రోజు ఆ పరీక్ష నేను ఎదుర్కొంటాను, అందులో నేను విజయం సాధించాలి. సాతానికి అపజయం యేసు రక్తమే చేయబడి. హల్లెలూయా. అలాగ అనుకుంటూ 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 వంట చేసేసి చికెన్ బిర్యానీ చేసి చక్కగా భోజన పదార్థాలు ముందు పెట్టి భర్త కోసం ఎదురు చూస్తున్నాక భర్త శుభ్రంగా వెళ్ళి అటు ఇటు తిరిగి 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 కుట్టడు కానీ బయటికి వెళ్ళి ఎందుకు కుట్టనే ఉన్నాయి, అయ్యో అనవసరంగా కొట్టేశాను, కొంచెం సహించుకుంటే బాగుంది కదా, నా భార్యని ఎంత మంచిది, అయ్యో అనవసరంగా కొట్టేశానని చెప్పి బయటికి వెళ్ళి మట్టి సింగుతం లేకుండా అటు తిరిగి ఇటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి బాధపడి 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 ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు కాలు చేతికి నీళ్ళు ఇచ్చింది, తర్వాత కొచ్చర పెట్టి చక్కగా భోజనం పెట్టి బిర్యానీ పెట్టిందండి. ఆ బిర్యానీ శుభ్రంగా తినేసి మూలకెళ్ళి పశ్చాత్తాపడి బాధపడుతూ ఆమె వెళ్ళి అమ్మ పక్కన కూర్చొని బాధపడుతున్నా కూర్చుని ఎదురు చూస్తుందంట భర్త వస్తాడు. తినేసి మెల్లగా వచ్చి దగ్గరికి వచ్చి మధ్యాహ్నం నేను కొట్టాను కదా నన్ను క్షమించా అన్నదేమా అని చెప్పి ఓదార్చి తీసుకెళ్ళి ఒళ్ళో పెట్టి గోరుముద్ర కట్టనండి. హల్లెలూయా. ఆమె ఆ ప్రేమను పొందుకోవాలంటే ముందు పరీక్ష ముందు నిలబడాలి, సహించుకోవాలి. ఇప్పుడు ఆమె గోరుముద్రలు పెడుతున్నప్పుడు కన్నీటితో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. నేను దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుని నేను దేవుని వాక్యాన్ని లోబడ్డాను కనుకనే దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు కనుకనే ఈరోజు నా భర్త యొక్క ఒడిలో గోరుముద్రలు తింటున్నాను. కోపం వచ్చి బట్టలు చట్టిన అమ్మగారిని తిరుగుతుంది అనుకోండి, ఆ యొక్క ప్రేమ అప్యత పొందుకోగలుగుతుందండి. అంటే ఆమెకి ఇచ్చిన ఆదరణ ఎవరు ఇచ్చారు? వాళ్ళ భార్య భర్తల జీవితం కట్టి సహనంతో నింపి వారి జీవితాన్ని మరలా ఆనందంతో నింపడానికి సహాయం చేసింది ఎవరు? వాక్యం. ఆవిడన్న వాక్యం, ఆవిడ వాక్యం ఉన్నది కాబట్టి నరాల్లోకి ఎక్కించుకుంది కాబట్టి హృదయంలోకి ఎక్కించుకున్నది కాబట్టి ఆమె అక్కడ ఫాలో అయింది. భర్త యొక్క ప్రేమను మరలా తిరిగి పొందుకోగలిగింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. నీ కుటుంబ జీవితాల్లో కార్యాలు జరిగేటప్పుడు నీ జీవితంలో వాక్యం ఉంటే దాన్ని అప్లై చేస్తావు. నీ కుటుంబ జీవితంలో కార్యాలు జరుగుతున్నప్పుడు దెయ్యం వచ్చి అల్లాకోలం చేస్తున్నప్పుడు నీవు కుటుంబం మరలా కట్టబడాలంటే నీకు సహాయం చేసేది వాక్యం. కానీ వాక్యం నీలో లేకపోతే ఏం చేస్తావు? నీ భార్యకు నువ్వు క్షమాపణ చెప్పలేవు, నీ భార్యకు నువ్వు మాట్లాడలేవు, నీ ముఖం ఇలా మాడిపోతుంది, మాడిపోయిన కొవ్వొత్తులాగా. ఆమె ముఖం అటు ఈయన ముఖం ఇటు, అక్కడ జీవితం ఎలా ఉంటుందని అస్తవ్యస్తం. వారిని బట్టి పిల్లలు ఏం చేస్తారంటే అమ్మ మా నాన్న ఇలాగే ఉంటారు కదా, వీళ్ళు బతుకులు ఇంతే, మన పని మందే అని వీళ్ళు అదో రకంగా తయారవుతారు. అక్కడ క్షమాపణ లేకపోవడం, ప్రేమ చూపించలేకపోవడం, అవన్నీ కార్యాలు జరుగుతున్న కారణం ఏంటి? కారణం ఏంటి? నీ జీవితంలో వాక్యం రాలేదు. అంటే నేను ఆదరించడానికి, నేను ఓదార్చడానికి, నిన్ను లోపల వాక్యం తీసుకొచ్చి నిన్ను పైకి లేపడానికి, నీలో సహనం తీసుకురావడానికి నీకు అంత వాక్యం సహాయం చేయట్లే. ఎందుకని? వాక్యం నువ్వు ఆధారపడలేదు కనుక, దేవుడు మీద ఆధారపడలేదు కనుక. దేవుడు నా మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులు, అందుకే నేను చెప్తున్నాను. నేను ఎందుకు ఇంత ఆవేశపడి మాట్లాడుతున్నానంటే ఆ 2 ముక్కలు మీలోకి వెళ్ళి అంటే మీ వారమంతా 2 ముక్కలు పని చేస్తాను. దేవుడు ఆ విధంగా మాట్లాడతాడు మీతో, దేవుడు అలా దర్శిస్తాడు. ఒక పాస్టర్ మాట లాగానే ఉండిపోతుంది, కానీ ఏదో చెప్పాడు గంట పొరతిన్నాడు అన్నట్టుగా ఉండిపోతుంది. కానీ నువ్వు నిజంగా దాన్ని పట్టుకుంటే నీ వారం అంతా నడిపించడు ఆ వాక్యం. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇప్పుడు పేతురు వాక్యాన్ని విని, ఆ హృదయ రహస్యాలు తెరవబడిన వాక్యాన్ని విని యేసుక్రీస్తుని ఫాలో అవుతున్నాడు. యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఫాలో అయ్యాడో, ఆయన హృదయ రహస్యాలు ఎప్పుడైతే బయలుపరిచాడో, వెంటనే వాక్యాన్ని స్వీకరించి ఇప్పుడు ఎప్పుడైతే పిలుపొందుకున్నాడో యేసుక్రీస్తు ఒక స్వరం ఇచ్చి పిలిపించాడు. ఏమనంటే కొంచెం లోతుకి వెళ్ళమన్నాడు.
లోతుకి వెళ్ళాడు పేతురు లోతుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వలయమన్నాడు. దేవుడు నాకు మహిమ కొలను గాక. ఎప్పుడైతే వలయమన్నాడో వల విసిరాడు, వెంటనే విస్తారమైన చేపలు పడిపోయాయి. ఎప్పుడైతే మనం వాక్యపు లోతుల్లోకి వెళ్తున్నామో, ఎప్పుడైతే వాక్యం యొక్క దర్శనం మనం పొందుకుంటూ ఉన్నామో, వాక్యం యొక్క జీవం మనలోకి వచ్చి విస్తారమైన దీవెన అంటే ఏంటో మనం చూస్తామండి. నాకు డబ్బులు లేవు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు పని లేదు, నాకు జాబ్ లేదు, నాకు అది లేదని బాధపడుతూ కూర్చోవు, విచారిస్తూ కూర్చోవు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా అని తిప్పలు పడవు, జీవితం కోసం పాటుపడవు. బైబిల్లో మాట ఉంటుంది, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు పోయేవు, వాటిని ఎవరు పోషిస్తున్నారు? దేవుడు పోషిస్తున్నాడు. 5 రేపటి కోసం దాచుకుని బ్యాంకుల్లో ఏమంటే దాచుకుని రేపు ఏదన్నా వస్తే మనకు కష్టపడితే అన్ని ఉపయోగపడతాయని చెప్పి దానికోసమే పాటుపడుతూ కూర్చోడండి. దానికోసమే పాటుపడుతూ కూర్చోరు. ఆకాశ పక్షులకు ఉన్న కనీస ఇంకిత జ్ఞానం ఈరోజు మనుషులకు లేదండి. అవి ఎత్తవు పోయేవు, దేవుడి మీద ఆధారపడతాయి. కాబట్టి ఏ నాటికి ఆనాటి ఆహారము దేవుడు వాటికి సమకూరుస్తాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆకాశ పక్షులను చూసి జ్ఞాపకం చేసుకోమంటాడు. అలాగే చీమలను చూసి కూడా జ్ఞాపకం చేసుకోమన్నాడు సొలొమోను. చీమలను కూడా తీసుకుని బుద్ధి తెచ్చుకోండి అన్నాడు. చీమలు ఇంకెంత తెలుసండి, ఎండాకాలం అంతా అక్కడక్కడ బియ్యం గింజలు, అక్కడక్కడ బియ్యం గింజలు, అన్నం గింజలు అన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పెద్ద కుప్ప కింద పెట్టుకుంటాయి. వర్షాకాలం వచ్చిన తర్వాత ఆ వర్షం చీపులు పడిపోతాయి కాబట్టి ఆ గుహలోకి వెళ్ళిపోయి శుభ్రంగా దాచుకున్నంత ఆహారం అంతా తింటాయి చీమకి. ఓ సోమరిపోతున్నా నిద్రపోతున్నావేమో, చీమలను చూసి బుద్ధి తెచ్చుకోని చెప్పి చీమలను చూసుకోవడం బుద్ధి నేర్పించాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమంది అర్థమన్నమాట? అయితే ఖచ్చితంగా ఇక్కడ పేతురు ఆ యొక్క వాక్యాన్ని విని కొంచెం లోతుకి వెళ్ళాడు. దేవుని వాక్యాన్ని లోబడ్డాడు, కొంచెం లోతుకి వెళ్ళాడు. లోతుకి వెళ్ళిన తర్వాత విస్తారమైన చేపలు పడిపోయి, విస్తారమైన చేపలు పడిన తర్వాత వెంటనే పేతురుకి అర్థమైంది, విస్తారమైన దీవెనిచ్చేవాడు ఆయనే. అబ్రహాం యొక్క వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు పేతురు. అబ్రహాం ముడతలు పడిపోయింది, శరీరం కులిపోయింది, ముడతలు పడిపోయింది, శారా గర్భం మృతతుల్యమైపోయింది. కానీ అబ్రహాం ఎలా నమ్మాడు తెలుసండి? లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మృతులను సజీవులుగా చేసే దేవుడు ఉన్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు ఉన్నాడు. యాక్చువల్గా పేతురు రాత్రి అంతా కష్టపడ్డాడు, ఒక్క చేప దొరకలేదు. అసలు యాక్చువల్గా చేపలే లేవు అక్కడ. కానీ దేవుడి మాట విన్నాడు కాబట్టి దేవుని యొక్క మాట అక్కడ విస్తారమైన చేపలు సృష్టి చేసిందంట. నీకు ఆరోగ్యం లేకపోయినా దేవుని యొక్క మాటకు లోబడితే లేని ఆరోగ్యం అక్కడ ఉండదు. నీకు ఆర్థికంగా భయంకరమైన సమస్యలు ఉన్నా దేవుని మాటకు లోబడితే అక్కడ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. దేవుని మాటకు లోబడితే ఏం జరుగుతుందంటే దేవుడు చెప్పినట్టు లోతుగా వెళ్ళాలి, దేవుడి మాటను బట్టి వలయ్యాలి. హల్లెలూయా. దేవుడి మాటను బట్టి నువ్వు నడిచినప్పుడు అక్కడ లేని కార్యం కూడా జరుగుతుంది. ఎందుకంటే దేవుడు అక్కడ సృజిస్తాడు. నీ కొడుకు నొప్పి ఉందండి, భయంకరంగా కొడుకు నొప్పితో బాధపడుతున్నాను, కానీ దేవుడి మాటను నమ్ము, దేవుడి మాటను నమ్ము. నేను పొందిన దెబ్బల చేత నీవు స్వస్థపరచబడ్డావు అనే మాటను విశ్వాసంతో నమ్ము. కొడుకునే పక్కన ఉండదు, ఉన్న కొడుకుని మాయమైపోతుంది. ఎందుకంటే ఉన్నదాన్ని మాయం చేసే దేవుడు ఉన్నాడు అక్కడ, లేని ఆరోగ్యాన్ని తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎంతమంది కనుకుందన్నమాట? అది ఎలాంటి సమస్య అయినా సరే నువ్వు నమ్మే వరకు దేవుడు చూస్తాడు. నమ్మకం నేను పొందుకోలేదు సుమా, వింటాం కానీ వినడం వేరు, నమ్మడం వేరు. ఎన్ని విన్నా ఈ చెవిలో చెప్తే చెవిలో వెళ్ళిపోతాయి, అది వేరు. వినడం వేరు, నమ్మడం వేరు. ఒక వ్యక్తి చెడు మాటలు చెప్పినా వింటా కానీ నమ్మరు. నమ్మాలంటే
చెప్పే వ్యక్తికి నమ్మకం కుదరాలి. హల్లెలూయా. అలాగే దేవుడి యొక్క మాట మీద మీకు నమ్మకం కుదిరితే, ఆ మాటను మీరు నమ్మితే, నేను పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందారు అనే మాటను మీరు హృదయపూర్వకంగా నమ్మితే, అటు ఎక్కడ ఎలాంటి సమస్య అయినా సరే అక్కడ హీలింగ్ జరుగుతుంది. అక్కడ ఎలాంటి ఒకసారి ఒక మాట చెప్తాను నేను. ఒక ఆమె అంటుంది, బలంగా హృదయంలో నమ్మిందండి. విలియం బ్రహ్మం చర్చికి వెళ్తాకి ఆమె ఏం చేస్తుందంటే, బలంగా నేను చర్చికి వెళ్ళాలి ప్రభు, చేతిలో డబ్బులు లేవు. చేతిలో డబ్బు లేకపోతే ఈమె ఏం చేస్తుందంటే, బలంగా నమ్ముతుంది హృదయంలో, నేను చర్చికి వెళ్ళాలి ప్రభు అని, వాక్యం వినాలి, ఏమైనా సరే వాక్యం దూరం అవ్వకూడదు, ఏమైనా సరే వాక్యం వినాలని చెప్పి హృదయంతో తప్పిస్తూ ఆమె ఏం చేస్తుందంటే, అమాంతంగా ఇంట్లోకి వెళ్ళి బైబిల్ ఇలా తెలిసిందండి. ఆమె చర్చికి వెళ్తే 1500 రూపాయలు కావాలి. అంటే ఇంచుమించు చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళాలండి ఆమె చర్చికి. ఆమె చర్చికి వెళ్తే 1500 కావాలి. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసుకుని ఇంట్లోకి వెళ్ళి బైబిల్ తెరిచిందండి. బైబిల్ తెరిస్తే బైబిల్ యొక్క మధ్య భాగంలో 1500 రూపాయలు ఉన్నాయండి. 1500 రూపాయలు బైబిల్ ఉన్నాయి. ఎప్పుడైతే ఆమె యొక్క ముఖము సూర్యుని వల్ల వెలిగిపోయిందట, 1500 తీసుకుని వెంటనే పరుగున చర్చికి వెళ్ళిపోయి చర్చిలో ఆనందించి మళ్ళీ వచ్చినాను. దేవుడు చూడండి వండర్ఫుల్గా చేస్తాడండి దేవుడు. ఒక ఆమెకి గ్యాస్ అయిపోయిందండి ఇంట్లో, చేతిలో డబ్బులు లేవు, చాలా ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి ఆ సమయంలోనే ఒక పాస్టర్ గారు ఆ ఇంట్లోకి వచ్చాడండి. ఇంట్లోకి వచ్చి, ఏమ్మా తింటాక ఏమైనా ఉన్నాయా అన్నాడండి. అయ్యగారు ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి, చాలా ఇబ్బంది పడుతున్నాం, ఈ సమయంలో మీరు వచ్చారు అని చెప్పి బాధపడ్డాడు. సరే అమ్మా, మీరు విశ్వసించినట్లయితే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు నమ్ముతావు అన్నాడు. నేను ఖచ్చితంగా నమ్ముతాను అయ్యారు, ప్రార్థన చేయండి అన్నాడు. ఇద్దరు కలిసి చెయ్య పట్టుకుని ఆ గ్యాస్ బండ మీద చేతులు పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేయగా ప్రార్థన ముగించి విశ్వాసంతో గ్యాస్ వెలిగించామన్నాడు. ఎప్పుడైతే విశ్వాసంతో ఆమె లైట్ అలా వెలిగించిందో గ్యాస్ వెలగడం స్టార్ట్ అయింది. గ్యాస్ వెళ్ళిపోతే ఆమె టిఫిన్ వేసేసింది, పాస్టర్ గారు పెట్టేసింది, పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. రోజు వంట చేసేసుకుంటుంది. నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 4 నెలలు అయింది, సంవత్సరం అయిపోయింది, గ్యాస్ అవ్వట్లేదు. ఇక్కడ దేవుని మహిమగా ఆమె యొక్క యథార్థమైన ప్రార్థన, విశ్వాసం సంవత్సరం గడిచిపోయిన గ్యాస్ అవ్వట్లేదు. ఇక్కడ దేవుడికి అసాధ్యమైంది ఏం లేదండి. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు మన దేవుడు. కానీ మన విశ్వాసం పైన ఆధారపడి ఉంటారు. ఎప్పుడైనా చూసారండి కార్యాలు? కానీ నమ్మితే చూస్తారు. నమ్మితే దేవుడు చేయలేని కార్యం అంటూ ఏది లేదు. నమ్మి తెచ్చుకోవాలంతే. ఒక ఆయన ఆఫ్రికా నుంచి విశేషరాపురం చర్చిలో మెసేజ్ చెప్పడానికి వచ్చాడు. ఆయన పేరు కాలేపండి. మెసేజ్ చెప్పడానికి వచ్చి ఆయన ఒక సాక్ష్యం ఇప్పుడు వండర్ఫుల్ సాక్ష్యం. ఆయన కనీసం కొట్లోకి వెళ్ళి షర్ట్ కొనుక్కుంటా డబ్బులు లేవండి ఆయన దగ్గర. కొట్లోకి వెళ్ళి షర్ట్ కొనుక్కుంటా డబ్బులు లేవు. అంత భేద పరిస్థితి. ఆయన రోడ్డు అంటే వెళ్తుండగా ఒక షోరూమ్, కారు షోరూమ్ ఎదురైంది. ఆయన ఒక ఫ్రెండ్ ఆయన కారు షోరూమ్ తీసుకెళ్ళాడు. కారు కొనుక్కున్నాడు, వెళ్ళిపోయాడు. ఈయన షోరూంలో కారు చూసి బాగా నచ్చిందండి. చాలా విపరీతంగా కారు నచ్చేసి ఈ కారు నాకు కావాలి ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు అని చిన్న ప్రార్థన చేసి వచ్చేసి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలెట్టాడు. కారు ఏదైనా సరే నాదే, యేసుక్రీస్తు నామంలో కారు నేను పొందుకున్నాను, యేసుక్రీస్తు నామంలో కారు నేను పొందుకున్నానని చెప్పి 6 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. 6 సంవత్సరాలు ప్రార్థన చేయగా 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కారు షోరూమ్ అయిన ఆ యొక్క వ్యక్తి ఉంటాడు కదండి, అందులో పనిచేసే వ్యక్తి డైరెక్ట్గా అడ్రస్ కొనుక్కొని ఆ కార్ ఎట్టుకు వచ్చి ఇంటికాడ పార్క్ చేశాడు. ఆ కార్ ఎట్టుకు వచ్చి ఇంటికాడ పార్క్ చేసి ఆ తాళం పట్టుకొచ్చి ఆయన ఆ ఓనర్ చేతిలో పెడతాడండి. ఏం బాబు ఏమైంది, కార్ ఎట్టుకు వచ్చి ఇక్కడ పెట్టి అన్నాడు. ఈ కారు మీదేనండి, మీ పేరు మీద రిజిస్టర్ అయ్యింది, అందుకే పట్టుకొచ్చి మీ ముందు పెట్టే తాళం కొన్నాడు. ఏమైంది అని ఆ కారు అంటూ చూసేటప్పటికి 6 సంవత్సరాల క్రితం షోరూంలో
చూసిన కారు డబ్బులు ఎవరు కట్టారో తెలియదు. ఆ కారు ఆ కారు కావాలని లోపల హృదయంలో బలంగా నమ్మాడు, దానికోసం ప్రార్థన చేశాడు అంతే. కానీ 6 సంవత్సరాల తర్వాత కారు ముంగట వచ్చింది. డబ్బులు ఎవరు కట్టారో తెలియదు. చేతిలో కీ వచ్చింది, చేతిలో తాళం ఉంది. ఆయన ఇంకా ఆనందంలో మునిగిపోయాడు. దేవుడు 6 సంవత్సరాల క్రితం నేను కోరిన కోరిక ఇప్పుడు నెరవేర్చాడు. ఆ కారు కొనాలంటే ఇంచుమించు 45 లక్షలు కోరాడు. కానీ డబ్బులు ఎవరు కట్టారు మీకు? కారు వచ్చింది 300. దేవుడికి అసాధ్యమైన ఏం లేదండి. దేవుడు సమస్తము సాధ్యమే, ఆయన చేయగల సమర్థుడు. కానీ మనం విశ్వసించట్లో ఉంటుంది, నమ్మడంలో ఉంటుంది. నమ్ముట జీవనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది మన దేవుడు అండి. ప్రార్థనకి వెళ్ళామా, దండం పెట్టుకున్నామా, 1 గంట సేపు మెసేజ్ అన్నామా, వచ్చేసామా, అది కాదు. వాక్యం నువ్వు ఎందుకు వింటావంటే నీలో విశ్వాసం పెరగడానికి. నీలో విశ్వాసం ఎప్పుడైతే పెరిగిందో వెంటనే అక్కడ లేని కార్యాలు జరిగిపోతాయి. యేసుక్రీస్తును హృదయపూర్వకంగా పేతురు ఎప్పుడైతే నమ్మాడో అక్కడ లేని చేపలను వచ్చింది. విస్మయం పొందిపోయారట, విస్మయం పొందిపోయారు. వాళ్ళ చేపలు పట్టుకోలేకపోయారండి. అంత విస్తారంగా దేవుడు దీవిస్తాడు. అసాధ్యమైన కార్యాలు కూడా దేవుడు సుసాధ్యం చేసే దేవుడు అండి. నమ్మడానికి మనకు ఆశ ఉంటే, నమ్మడానికి విశ్వాసం మనకు ఉంటే దేవుడు చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారండి? మీకు వాసన చెప్పాలండి, ఇంకా నేను సబ్జెక్ట్లో అడుగు పెట్టలేదండి. నేను అసలు ఇంకా సబ్జెక్ట్లో అడుగు పెట్టలేదు. కానీ దేవుడు అలా నడిపిస్తున్నాడు. దేవుని యొక్క కార్యాలు అలా ఉంటాయండి. ఈ కాలంలో ఇక ప్రవక్త వచ్చాడు, ఒక కొండ మీదకి వెళ్ళి ఏడుస్తున్నాడు. ఒక కొండ మీదకి వెళ్ళి ఏడుస్తుంటే ఒక స్వరం వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నాడంటే నీ ఉడతలు కావాలి, ఆకలేసేస్తుంది. నాకు ఆ ప్రాంతంలో ఉడతలు లేవు. అడుగు ఉడతలు అంటే మనకు ఉడతలు ఉంటాయి, ఇంత ఉంటాయండి. అడుగు ఉడతలు అంటే ఇంత ఉంటాయి, పెద్ద పెద్ద ఉడతలు ఉంటాయన్నమాట. ఆ ఉడతలు వేటగాడు కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీద కూర్చుని మోకాళ్ళు తలకెట్టుకుని కూర్చుని ఏడుస్తున్నాడు. దేవుని స్వరం వచ్చి నీకేం కావాలన్నా, నాకు ఉడత కావాలన్నాడు. ఉడత కావాలి, ఎన్ని కావాలన్నాడు? 3 కావాలండి. ఎక్కడ ఉండాలన్నాడు. ఈయన కళ అనుకుంటున్నాడు దాన్ని, మరి నిజంగా స్వరం వస్తుంది అనుకోవట్లేదు, కళ అనుకుంటున్నాడు. పలానా చెట్టు మీద, ముళ్ళ చెట్టు మీద ఉడతలు ఎక్కువ. ఈయన ఏమనుకున్నాడంటే ముళ్ళ చెట్టు మీద ఉండాలన్నాడు. ఎప్పుడైతే ముళ్ళ చెట్టు మీద ఉండాలన్నాడో ఆ ఉడత ఆ ముళ్ళ చెట్టు మీద ఉంది. దాన్ని ఉడత దాన్ని కాల్చన్నాడు. గన్న తీసుకుని కాల్చమంటే గన్న తీసుకుని కాల్చాడు. అది కాల్చినట్టుగానే తప్పకని కిందకి పోయిన తర్వాత ఉడతపడిన అన్నీ చూసి వెళ్ళి తెచ్చుకున్నాడు. తెచ్చుకోమంటే కళ అనుకుంటాడు. ఈయన కళ కదా తెచ్చుకుందాం అనుకుంటున్నాడు. మళ్ళీ స్వరం వచ్చింది, వెళ్ళి ఉడతను తెచ్చుకున్నాడు. ఇంకా కళ్ళలో అనుకుని నడుచుకుంటే వెళ్ళి ఉడతనట్టుకుని తీసుకున్నాడు. దాని బ్లడ్ ఇలా చూసిన తర్వాత బ్లడ్ చేతికి అంటుకుంది. చేతికి అంటుకున్న తర్వాత అర్థమైంది నిజమని. నిజంగా ఇది రక్తం, ఇది ఉడతని కాల్చానని చెప్పి ఆ ఉడతను తెచ్చుకున్నాడు. ఆనందంగా ఉడతకి వెళ్ళిపోతున్నాడు. ఆగు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు ఎన్ని అడుగు? 3. మరి ఒకటి వెళ్ళిపోతున్నావు ఏంటి? ఇంకా ఇంకోటి పలుకు. ఇంకో చోట పలికాడు, ఇంకో చోట వచ్చింది, మళ్ళీ ఇంకో చోట పలికాడు, ఇంకో చోట వచ్చింది. 3 ఉడతలు పలికిన తర్వాత 3 ఉడతలు కాల్చుకుని ఆ వ్యక్తిని అడ్డిరేట్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ఒక స్త్రీ, ఆమె చాలా విశ్వాసంగా ప్రవక్త వాక్యం నమ్ముతుందండి. ప్రవక్త వాక్యం నమ్మితే ఆమె చూపిస్తా, ఆమె ప్రవక్త వాక్యం నమ్ముతుంది. ఆమె దగ్గరికి వెళ్ళి, హడ్డి నీకు విషయం చెప్పాలి. ఈరోజు ఆ విచిత్రమైన సంగతి ఏంటంటే, లేని స్థలంలో దేవుడు పలకమన్నాడు, పలికాను, ఉడత కలిగింది, నేను కాల్చాను, ఇక ఉడతన్నాడు. హల్లెలూయా. ఆమె ఏమన్నదంటే, బ్రహ్మం నీలో ఉన్న వాక్యం ఏమిటో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఏంటో నాకు బాగా తెలుసు. ఒకవేళ నువ్వు ఉడతలు నువ్వు ఇక్కడ సృజించుకుని ఆ సృజించిన దాన్ని కాల్చానని చెప్పి నువ్వు అబద్ధం చెప్పినా నేను నమ్ముతాను, హృదయపూర్వకంగా నేను నమ్ముతానని చెప్పి ఆమె ఎప్పుడైతే చెప్పిందో అక్కడ ఉన్న పరలోకంలో ఉన్న అభిషేకం తన మీదకి వచ్చేసిందండి. హల్లెలూయా. పరలోకంలో ఉన్న అభిషేకం తన మీదకి వచ్చింది. ఇప్పుడు ప్రవక్త అంత అడుగుతున్నాడు,
నీవు సృజించబడిన దానిని కొట్టనని చెప్పినది నమ్మవు కనుక, దేవుని యొక్క కార్యం విశ్వసించవు కనుక నువ్వేం కావాలో కోరుకో, దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నాడు. ఆశయంలోనే ప్రవర్తండి, ఆమె ఇల్లంతా బంగారం అయిపోమంటే బంగారం అయిపోతాడు. ఆమె నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ అక్క పక్షవాతంతో బాధపడుతున్నారు, కుర్చీలో ఉన్నారు. వాళ్ళు స్వస్థత పొందుకోవాలా చెప్పు, ఇమ్మీడియట్గా ప్రార్థన చేస్తే వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. ఇల్లంతా బంగారం అయిపోవాలా చెప్పు, ఇల్లంతా బంగారం అయిపోతుంది. ఏం కావాలో చెప్పు. ఆయన ప్రవర్త తొందర పెట్టాడు. ఆయన ఆమె ఏమన్నా తెలుసండి, నాకు ఇల్లంతా బంగారం అయితే నేను ఆస్తి సంపాదించుకుని, ఆస్తి నీ ధనం ఎక్కడ ఉంటుందో నేను ఆస్తి కనుక సంపాదించుకుంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ తల ఎక్కడ ఉంటుంది తెలుసండి. డబ్బు బాగా సంపాదించామనుకోండి, మన మనసు అంతా డబ్బు మీద ఉంటుంది. ఎంత ఖర్చు పెట్టావు, ఎంత తీసావు, ఎంత ఖర్చు అయింది, ఇంకెంత తీయాలి, ఇంకెంత ఇవ్వాలి, ఇంక24 గంటలు దానికోసం ఆలోచిస్తాం. హల్లెలూయా. నీ ధనం ఎక్కడ ఉంటుంది, నీ మనసు అంతా అక్కడ ఉంటుంది. బైబిల్ మాట చెప్పాడు యేసుక్రీస్తు, నీ సిరి ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు. కానీ నీ డబ్బు ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు. అంటే దీనికోసం ఆలోచించుకోడు, ఎక్కడ ఉంటాడు దానికోసం ఆలోచించాడు. మారడు, ఎన్ని చెప్పు నువ్వు మారడు. అతని హృదయం అంతే. అయితే నా హృదయం అలా మారిపోవడం నాకు ఇష్టం లేదు. నా హృదయం అలా మారిపోవడానికి నాకు ఇష్టం లేదు. నాకు డబ్బు వద్దు, నాకు బంగారం వద్దు. నా తల్లిదండ్రులు స్వస్థత కావాలని కోరుకుంటానా? వాళ్ళు బాప్తిజం పొందారు, రక్షణ పొందారు, చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారు. వాళ్ళు ముగ్గురు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతారు. నాకు డబ్బు వద్దు, నాకు బంగారం వద్దు, నా తల్లిదండ్రులకు స్వస్థత కూడా వద్దు. కానీ రక్షించబడిన నాకు 2 పిల్లలు ఉన్నారయ్యా. వాళ్ళు తాగేసి అంట విలియం బ్రహ్మము ఇలా సృజించాను, ఉడతను కొట్టానని చెప్తేనే పక్కన ఉండాలి, పక్క నవ్వుకున్నారంట. ఒరే ఆ ముసలోడు ఏదో చెప్తున్నాడు, ఆ బట్టబుర్రోడు ఏదో చెప్తున్నాడు, సృజించాడంట. ఏదో కథలు చెప్తుంటే ఈ ముసలి దగ్గర కూర్చొని నమ్ముతుంది, ఈ కథలు నమ్ముతుంది ఆమె అని పక్క బీరు తాగుతూ దొల్లుకుంటూ జోకులు వేసుకుంటూ పక్క నవ్వుతున్నారట. వాళ్ళని చూసి జాలిపడి ఆ తల్లి, అయ్యా నా కుమారుల పరిస్థితి చూడండి, వాళ్ళు తాగేసి విచ్చలవిడిగా చెడిపోయారు, పాడైపోయారు. నాకు రక్షించబడిన 2 కుమారులు రక్షించబడితే నాకు అది చాలా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో నీకు 2 కుమారులు నీకు ఇస్తున్నానని చెప్పి ఆయన ఎప్పుడైతే ఆ మాట పలికాడో ఆ తాగుతున్న బాటలు ఇసిరి పారేసి వాళ్ళు అక్కడ దొల్లుకుంటా వచ్చి ఆ తల్లి కాళ్ళలో పడిపోయారు. అమ్మ నన్ను క్షమించమ్మా, మేము ఇప్పుడు వరకు అపహాస్యం చేసాం, నిన్ను చాలా నిందించాం, బాధించాం, నన్ను క్షమించామని చెప్పి ఆ యొక్క తల్లి కాళ్ళలో పడిపోయారు. వెంటనే ప్రవక్త వాళ్ళని తీసుకుని యేసుక్రీస్తు వాళ్ళకి బాప్తిజం ఇచ్చి వాళ్ళకి రక్షణ ఎప్పుడైతే వాళ్ళు పొందారో ఇప్పుడు వాళ్ళ పాస్టర్ అయ్యారు. ప్రపంచంలో అత్యధికమైన ఆత్మలు రక్షించడానికి సిద్ధపడిన వ్యక్తులు ఎవరండి? వీళ్ళిద్దరే. భూమి మీద సాక్షులుగా ఉన్నారు. వాళ్ళు తాగుతున్నారు, భయంకరంగా ఉన్నారు. కానీ ఒక పల్లకబడిన మాటను, దేవుని యొక్క మాటను, 7వ దూత యొక్క వర్తమానాన్ని ఆ స్త్రీ నమ్మటం వలన ఆ కుటుంబంలో వచ్చిన అద్భుతం అది, ఆ కుటుంబంలో వచ్చిన ఆశ్చర్యం అది, ఆ కుటుంబంలో వచ్చిన మార్పు అది. మీకు తెలుసా, 7వ దూత యొక్క వర్తమానం మీ కుటుంబంలో ఎప్పుడైతే నువ్వు హృదయపూర్వకంగా నమ్మడానికి నువ్వు సిద్ధపడతావో నీ కుటుంబంలో అద్భుతాలు జరగడం స్టార్ట్ అవుతాయి. నీ కుటుంబంలో ఆశ్చర్యాలు జరగడం మొదలవుతాయి. నీ కుటుంబంలో మనోహరమైన దేవుని యొక్క కార్యాలు, అప్పుడు వరకు నువ్వు చూడలేని కార్యాలు చూడడానికి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు తెలుసండి? వర్తమానం హృదయపూర్వకంగా నమ్మినప్పుడు. హల్లెలూయా. ఒక ఆమె స్కిల్టెన్ అయిపోయిందండి, మంచానికి అంటుకుపోయిందండి. కానీ వర్తమానాన్ని ఎప్పుడైతే నమ్మిందో ఆమె 6 నెలలు సజీవంగా రోడ్ల మీద నడుచుకుంటూ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళింది. కొన్ని లక్షలు నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని కార్యాలు విలియం బ్రహ్మం జీవితంలో ఉన్నాయండి. విలియం బ్రహ్మం జీవితంలో నా తల వెంట్రుకలు కూడా సరిపోవేమండి. మనందరి తల వెంట్రుకలు కలిపితే ఎన్ని సంఖ్యలు అవుతాయో
అన్ని కార్యాలు ఉన్నాయి ఆయన జీవితంలో చెప్పడానికి. ఎందుకో తెలుసండి, దేవుడు అలాంటి దేవుడు, అలాంటి ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు అండి. మన జీవితంలో వర్తమానాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకున్నామో, వర్తమానాన్ని ఎప్పుడైతే మన జీవితంలో చేర్చుకున్నామో, హృదయపూర్వకంగా దాన్ని నమ్మామో, మన హృదయాల్లో ఏం జరగాలో జరుగుతుంది. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నమ్మండి, వెంబడించండి, వాక్యాన్ని ఫాలో అవ్వండి. మీ జీవితంలో ఇప్పుడు వరకు మీరు నిరాశతో నిస్పృహలో మీరు ఉన్నారేమో, ఏ కార్యాలు జరగట్లేదని మీరు బాధపడుతున్నారేమో, ఏది మీ జీవితంలో నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారేమో, కానీ మీరు ఇప్పుడు లెక్కెట్టండి, రోజులు లెక్కెట్టండి. ఇప్పటి నుంచి మీరు నమ్మి రోజులు లెక్కెట్టండి, మీరు అనుకున్నది సాధించి తీరుతారు. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఆ వ్యక్తికి 45 లక్షల డబ్బు ఎవరు కట్టారండి? కారు ఎలా వచ్చింది ఇంట్లోకి? పేతురు వలేసినప్పుడు వాళ్ళ అన్ని చేపలు అక్కడికి ఎలా వచ్చినాయి? చేతులు ప్రార్థన చేస్తే సంవత్సరం కూడా తరగని గ్యాస్ ఎలా వచ్చింది? దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఇజ్రాయేల్కి 40 సంవత్సరాలు కూర్చుని తినడానికి మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఆ యొక్క పూరీలు అడిగారండి వాళ్ళు. పూరీలు లేదు, వండికిని గ్యాసులు వెలిగించి పొల్లలెట్టి వండికి నేను తినలేదు. వండేసి కారం పెట్టి చక్కగా ఆ పకోడీలో వచ్చినాయి. మాంసం పకోడీ ఏపి నీ చేతిలో పెడితే ఎలా ఉంటుందో పూరీలు అలా చేతిలోకి వచ్చినాయి, ఇతర చేతుల్లోకి. ఎవరుండారండి? ఎవరుండారండి? ఆ మన్నం ఎలా వచ్చింది వాళ్ళకి? 40 సంవత్సరాలు ఇజ్రాయేలు ఎలా పోషించబడ్డారు వాళ్ళు? దేవుడు నిన్ను నన్ను కూడా అలా పోషిస్తాడండి. దేవుడు నిన్ను నన్ను కూడా అలాగే నడిపిస్తాడు. కానీ మనం దేవుడి మీద ఆధారపడక, మన సొంత సామర్థ్యాలపై ఆధారపడి కష్టపడితేనే కుటుంబం వెళ్తుంది, కష్టపడితేనే జీవితం వెళ్తుంది, పాటుపడితేనే మన కుటుంబాలు నడుస్తాయి, డబ్బు ఉంటేనే మనం నడుస్తాం, డబ్బు ఉంటేనే మనం ఈ పనులని చేస్తాం అనుకుంటాం మనం. కానీ డబ్బు లేకుండా మన స్థితిగతులు మార్చేసి దేవుడు ఒక ఆయన మన జీవితంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనం నమ్మితే చాలు కార్యాలు మన వెనకాల నడుస్తాయి. యేసుక్రీస్తు ఏం చెప్పి తెలుసా? నమ్మిన వారి వలన యూచి క్రియలు జరుగుతాయి అన్నాడు. నువ్వు నమ్మితే, నమ్మడం నీ వంతు అయితే కార్యాలు చేయడం దేవుడు వంతు. కానీ జనాలకు నమ్మకం రాదండి. నమ్మకం రావడానికి దేవుడు వాక్యాన్ని తీసుకొచ్చి ప్రత్యక్షత ఇచ్చి వాక్యాన్ని ఇచ్చి దాన్ని అలా తీసుకెళ్తా ఉన్నాడు. ఎందుకు ఎక్కడ తరపుడు వాక్యం చెప్తాడంటే విశ్వాసం రావడానికి. ఆ 2 ముక్కలు నీ జీవితంలోకి వెళ్తే ఆ విశ్వాసం వస్తుంది, ఆ లేని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఇంకా సబ్జెక్టులకు వెళ్ళలేదు. దేవుని చేతి మధ్య వచ్చే వారం దాన్ని ఖచ్చితంగా నేను ప్రారంభించి ముగిస్తాను. మీకు మాట ఇస్తున్నాను. 3 వారాల నుంచి దాన్ని నేను ప్రయాసపడతాను దాన్ని ముగించాలని. కానీ దేవుడు దాన్ని పొడిగిస్తున్నాడు. ఎందుకు పొడిగిస్తున్నాడు నాకు తెలియదు. ఏమో దాన్ని మీకు అవసరమేమో నాకు తెలియదు. అయితే ఖచ్చితంగా వచ్చే వారం దాన్ని స్టార్ట్ చేసి ముగిస్తాను. ఎందుకంటే 2 మెసేజ్లు ఉంటాయి కాబట్టి దాన్ని మెసేజ్ ముగించి ఖచ్చితంగా దాన్ని మనం ప్రభుత్వ భూమిలోకి వెళ్దాం. విస్తారమైన దీవెన పేదరికి కాదండి, పేదరికి కాదు, మనకు కూడా ఉంది. మనకు కూడా దీవెన కావాలి. ఏలియా సామాన్యమైన మనుషుడే, కానీ ఆయన ప్రార్థన చేస్తేనంటే ఆకాశం మూసేశాడంట దేవుడు. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే ఆకాశం తెరిచి వర్షం ఇచ్చాడంట. యెహోషువ సామాన్యమైన మనలాంటి వాడే, కానీ ఆయన ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. అంత శక్తి ఉందని మనకి, అంత సామర్థ్యం మన జీవితంలో ఉన్నాయి. ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా చేయగల సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ మనం నమ్మలేకపోవడం చేతే మనం పొందుకోలేకపోతాం. అందుచేత నా ప్రియమైన సహోదరులారా, వాక్యం యొక్క ప్రత్యక్షత మర్మాలన్నీ తెరవబడితే ఆ విశ్వాసం మనలో వస్తుంది. అప్పుడు ప్రవక్త పలికినట్లుగా మనం పలుకుతాం, ఏలియా పలికినట్లుగా మనం పలుకుతాం, యెహోషువ పలికినట్లుగా మనం పలుకుతాం. దేవుడు కార్యం చేస్తాడు. ఎంతమందికి ఇష్టమండి? దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలని ఇష్టపడుతున్నారా? మీ జీవితంలో కార్యం జరగాలని ఇష్టపడుతున్నారా? ఎదురు చూస్తున్నారా? దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి అని ఎదురు చూస్తున్నారా? దేవుడు నన్ను స్వస్థపరచాలి అని ఎదురు చూస్తున్నారా? దేవుడు నా కుటుంబాన్ని సరిచేయాలి, నా కుటుంబాన్ని కట్టాలని ఎదురు చూస్తున్నారా? దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేసి ఆ యొక్క మర్మయుక్తమైన కార్యాల్లోకి నన్ను నడిపించాలని ఎదురు చూస్తున్నారా? ఒకవేళ మీరు ఎదురు చూపే నిజంగా వాక్యము విశ్వాసము సరైనదైతే దేవుడు మనందరినీ కూడా అందులో నడిపించను గాక. ఆమేన్. మనందరం కూడా ప్రార్థన చేద్దాం. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని ముగించండి.
అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. రోగమును ఆరోగ్యంగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. చీకటిని వెలుగుగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. పాపమును పాపిని పరిశుద్ధిని చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. మన కుటుంబ వ్యవస్థను కట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. మన జీవితాలు కట్టే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. సమస్యను విడిపించి సమస్త ఆవేదన, కష్టము, దుఃఖము, బాధ, వేదన సమస్తము తొలగించి సంతోషకరమైన జీవితానికి ఇచ్చి వెలుగుగా మార్చే దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. జీసస్ ఈజ్ హియర్. ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? మీ హృదయాల్లో నిజమైన నమ్మకం వస్తే 7వ దూత వర్తమానం మీరు కనుక నమ్మితే, ఆ వర్తమానం యొక్క విలువ మీకు అర్థమవుతే, దేవుడు మీ జీవితంలో చేసే కార్యాలు చూడడానికి రోజులు లెక్క పెట్టుకోండి సహోదరులారా. రోజులు లెక్క పెట్టుకోండి. ప్రభువా నా జీవితంలో ఇది జరగాలని చెప్పి వాక్యము పలికి మీరు రోజులు లెక్క పెట్టుకోండి. దేవుడు ఆ కార్యాలు చేసే దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మన్నాను కురిపించగలిగిన దేవుడు, ఊరేళ్ళు ఇచ్చిన దేవుడు, ఓ కుంటి వారిని దుప్పు వలె గంతులు వేసించిన దేవుడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చిన దేవుడు, మోగ వారికి మాట ఇచ్చిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు సహోదరులారా. ఈరోజు నీ ముంగట ఉన్నాడు ఆయన, నీతో మాట్లాడుతున్నాడు ఆయన, నిన్ను దర్శిస్తున్నాడు ఆయన, నీవు దాన్ని స్పందిస్తున్నాడు ఆయన. ఓ సహోదర సహోదరి, నమ్ముతున్నావా? దేవుడు అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేసే దేవుడు నీలో ఉన్నాడని నమ్ముతున్నావా? ఓ నీలో ఉన్న చీకటంతా పారద్రోలి వెలుగుగా చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడని నమ్ముతున్నావా? నీ ఇంట్లో ఉన్న దుఃఖాన్ని తీసివేసి, నీ ఇంట్లో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేసి, నీలో ఉన్న పాపాన్ని తీసివేసి నువ్వు పరిశుద్ధంగా చేసే దేవుడు నీ దగ్గర ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మే దేవుడు మామూలు దేవుడు కాదు. నువ్వు నమ్మే దేవుడు అసాధ్యమైన దేవుడు కాదు. నువ్వు నమ్మే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. నువ్వు నమ్మే దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, నీ కండిషన్ అంతా మార్చే దేవుడు, నీ విశ్వాసాన్ని తీసేసే దేవుడు, నీ భయాన్ని అంతా పారదోలే దేవుడు, నీ రోగాన్ని తీసివేసే దేవుడు, నీ శాపాన్ని తీసివేసే దేవుడు, నీ మరణాన్ని తీసివేసే దేవుడు, నీ దుఃఖాన్ని తీసివేసే దేవుడు. ఓ సహోదర సహోదరి, అలాంటి దేవుడు మనకు కలుగున్నాం తెలుసా? ఏదో నామకార్థంగా నమ్మడానికో, అవిశ్వాసంతో నమ్మడానికో, ఏదో ఒక గంట ఆయనతో మాట్లాడి కార్యాలు జరిగించిపోవడానికి మనం ఇక్కడ రాలేదు సహోదర సహోదరి. నిజమైన దాన్ని పొందుకోవడానికి వచ్చాం, నిజమైన జీవితాన్ని పొందుకోవడానికి వచ్చాం. ఆ జీవితం ఇవ్వడానికి దేవుడు ఏలియాను పంపించాడు, 7వ దూతను పంపించాడు. రాకడ ముందుగా దేవుడు ఏలియాను పంపించి నీ హృదయాల అపోస్తులు బాగా తిప్పుతా ఉన్నాడు చూడు, అపోస్తులు ఏ విధంగా బతికారో చూడు. లేని వాటిని ఉన్నట్టుగా సృష్టించారు, రోగులను స్వస్థపరిచారు, కుంటి వారికి నడిపించారు, కుంటి వారికి చూపించారు, మోగ వారికి మాటిచ్చారు, యేసును ప్రత్యక్షపరిచారు. వారి జీవితాల్లో వాళ్ళు ఎలా బతికారో చూడండి. వాళ్ళ హృదయాలు మన జీవితాలు వాళ్ళ వైపు తిరిగినప్పుడు మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి, మన జీవితాలు ఏ విధంగా నడుస్తాయి, మన జీవితాలు ఏ విధంగా వారి వలె క్రీస్తును ప్రత్యక్షపరిచి వారి వారిగా మారిపోతూ ఉన్నాయో ఈరోజు 7వ దూత ద్వారా మనం తెలుసుకోబోతా ఉన్నాం. 7వ దూత మనం సంధించినప్పుడు, 7వ దూతను మనం దర్శించినప్పుడు మనం ఏదో మోగవాడిగా మారిపోవట్లేదు, కానీ ఓ జీవం గల దేవుని యొక్క మాట పలకబడిన మాట మాట్లాడినట్లుగా దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు చూడు. జక్కేలాగా మోగవాడిగా మారిపోకు, జక్కేవాడి నమ్మని వాడిగా ఉండి మోగవాడిగా మారిపోకు. కానీ ఈ కాలం యొక్క ప్రవృత్తి ఎప్పుడైతే పలికాడో లేని ముడతలు అక్కడ కలిగాయి, లేని ఆరోగ్యం అక్కడ వచ్చింది, లేని జీవం అక్కడ వచ్చింది, లేని పరిశుద్ధాత్మ అక్కడ వచ్చింది, లేని గ్యాస్ అక్కడ వచ్చింది, ఓ లేని కారు అక్కడ వచ్చింది, లేని ఆ యొక్క పరిశుద్ధాత్మ బైబిల్లో 1500 సృష్టించింది.
నీ జీవితంలో దేవుడి కార్యాలు చూడగలవా? ఇప్పటి నుంచి దేవుడి కార్యాలు చూడడానికి నువ్వు వెనుక చేయవు. ఇక్కడి నుంచి దేవుడి కార్యాలు ఈ గృహంలో చూడాలనుకుంటే 7వ దూత వర్తమానమును పరిపూర్ణంగా నీ హృదయం అంతటితో నమ్మాలి. ఓ నా ప్రియమైన సహోదరులారా, జీవితంలో జరగడానికి దేవుడు సిద్ధంగా బలిష్ఠుడైన దూతగా నీ ముంగటకు వచ్చాడు చూడు. నిన్ను దర్శించడానికి వచ్చాడు చూడు. ఆయన నువ్వు ఎప్పుడైతే నువ్వు పట్టుకున్నావో దేవుడు పరిపూర్ణంగా దర్శించి నిన్ను అసాధ్యమైన కార్యంలో నుంచి సుసాధ్యంలోకి నడిపించే దేవుడు నీ హృదయాన్ని కడుతున్నాడు. నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యమై. దేవుడు అందరినీ దీవించిన కనుక గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ శేఖర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. దేవుడు ప్రార్థన చేసుకుంటాం.